ఊనషోడశ వర్షాశ్చ ప్రజాయంతే. 16 ఏళ్ళు లోపు ఉన్నటువంటి స్త్రీలు ఇళ్లల్లో ఎవరికీ తెలియకుండా పాఠశాలలనే వంకతో వెళ్ళి ప్రజాయంతే పిల్లల్ని కంటారు. ఇదే యుగ నాశనానికి మూల కారణం. యుగక్షయానికి మూల కారణం. ఇంకా యుగాంతంలో ఎవడు పడితే వాడు అక్షరం ముక్కరాని వాళ్ళంతా పీఠాలు స్థాపిస్తారట. వాళ్ళెవరికి పరంపర ఉండదు, ఏ శంకరాచార్య పరంపర ఉండదు. వాడికి వాడే ఓ పీఠం పెట్టేస్తాడు. ఒకడు శివపీఠం అంటాడు, ఒకడు శైవపీఠం, ఒకడు విష్ణుపీఠం, ఒకడు బ్రహ్మపీఠం, ఒకడు నేనే మహర్షి, నేనే ఒక బ్రహ్మర్షిని అంటాడు ఎవడికి వాడే. అప్పుడు వాళ్ళు ఏమవుతుంది, ఏదో పళ్ళుకి రంగు వేసుకుని పళ్ళు తోముకుని దానికి పెట్టుకుంటారట రకరకాలైన రంగులు. తద్వారా వాళ్ళ దంతములు శుక్ల దంతాహ తెల్లగా కనపడతాయట. కొంతమంది గుండు చేయించుకుంటారట, కాషాయ వస్త్రాలు ధరిస్తారట, ధరించి నేనే మహర్షిని అంటట. ఒకడు రమణానంద, ఒకడు భ్రమణానంద, ఇలా రకరకాల పేర్లు పెట్టుకుంటారటంతా. నేనల్లా వ్యాసుడు అన్నాడు. ఇలా పెట్టుకుని ఇంతంత పొట్టలతో తిరుగుతారు, ఏది పడితే తింటారు. ఈ విధంగా వీళ్ళు ఇంద్రియాలకి లొంగిపోయి ప్రజల్ని నాశనం చేసేస్తారు. కాషాయవాసులై ప్రజల్ని మోసగిస్తారు. సస్యచోరాహ, పొలాలు మొదలైనవి అపహరిస్తారు. చైలాపహారిణ, చివరికి వస్త్రములను కూడా అపహరించి పట్టుకుపోతారు. చోరాశ్చ హర్తారో, ఒకడు దొంగ, ఈ దొంగాడు ఇతరుల దగ్గర దోచుకుంటే